హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. ఈరోజు పాలకోవా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం చూసారా ఒక పాలకోవాలు ఎంత బాగా వచ్చినాయో. ఇవి కోవాకి ముందు పాలు తీసుకుందాం. ఇవి రవ్వతో చేసి కోవా అండి, అచ్చం పాలకోవా కాదు, రవ్వ కోవాలో. దీనికోసం ముందుగా 4 గ్లాసులు పాలు తీసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా మిస్ చేయకుండా చూసుకోండి, కోవాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా 4 గ్లాసులు పాలు, 5 గ్లాసుల షుగరు తీసుకోండి. చూసారా 5 గ్లాసులు వేసుకోవాలి షుగర్ ఏమాత్రం తక్కువైనా ఈ కోవాలో రావంటండి. ఈ స్వీట్ మా అమ్మ చేసింది. ఒక గ్లాసు బొంబాయి రవ్వ, అదే కరాచీ నూక అంటారు కదా, అది వేసుకోవాలి. ఈ కొలత మిస్ చేయకుండా కరెక్ట్గా చూసుకోండి. 4 గ్లాసుల పాలు, 5 గ్లాసుల షుగరు, 1 గ్లాసు బొంబాయి రవ్వ, హాఫ్ గ్లాస్కి తక్కువ నెయ్యి వేసుకోవాలి. ఇలాగా వేసుకుని ఇంక అంతే అండి ఇంగ్రీడియంట్స్. దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. దీన్ని దగ్గరగా ఉడికిదాకా ఉడికించుకోవాలండి. ఎటు వెళ్లకుండా దగ్గర ఉండి స్టవ్ దగ్గర ఉడికించుకోవాలి. దీన్ని ముందు మనం పొయ్యి మీద పెట్టగానే షుగర్ అంతా కరిగి ఇలా పల్చగా అయిపోద్దండి. ఇలా పల్చగా అవుతుందంట, చూసుకోండి. ఇలా పాలు మరిగి అలా దగ్గరికి బొంబాయి రవ్వ అంతా దగ్గరికి వచ్చి కోవాల కింద రెడీ అవుతాయి. ఈ క్వాంటిటీ ఇలా తీసుకుంటే మీరు ఎంత చేసుకున్నా ఇదే కొలతలు తీసుకోండి, బాగా వస్తాయి. చూసారా ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇంకా ఉడకాలి ఇది. దీన్ని ఇలా మా అమ్మ చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. వీటి టేస్ట్ అయితే పాలకోవాలాగే సూపర్గా ఉంటుందండి. వీటిని కోవా బిళ్ళలు అంటారు, కోవా రవ్వ బిళ్ళలు అంటారు. వీటికి కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. మనం మామూలుగా నార్మల్గా చేసుకున్న పాలకోవాకి అయితే షుగర్ తక్కువగా పడుతుందండి. ఇది షుగర్ ఈ కొలతలతో తీసుకోకపోతే అసలు రావంటండి, చూసుకోండి జాగ్రత్తగా. ఇలా కొంచెం దగ్గరగా వస్తుంది కదా, అలా చూసుకుంటా అలా కలుపుతానే ఉండాలంటండి. ఏమాత్రం వదిలేసినా అడుగున మాడు పడుతుందంట, జాగ్రత్తగా చేసుకోండి చూసి. ఇలా పలచగా ఉంది కదా, ఇంకా దగ్గరికి ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా వచ్చేయాలంట. ఇలా ఇంకా ఉడకాలండి ఇది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఈ రవ్వ బిళ్ళలు ఎవరన్నా చేశారా? మీలో ఎవరైనా మీ వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, ఎలా వచ్చినాయో వాళ్ళకే. చేయకపోతే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. చూసారా ఎలా ఉడికించుకోవాలి. దీనికి చాలా టైం పట్టిందండి. మినిమం మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలా పట్టింది. ఎందుకంటే ఈ పాలన్నీ ఫస్ట్ పల్చగా అయిపోయి తర్వాత మళ్ళీ ఉడికి దగ్గరికి వచ్చేటప్పటికి టైం ఎక్కువే పడుతుంది. మనకు నార్మల్ పాలకోవన్న అలా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి కదా, దానికి టైం ఎలా పడుతుందో దీనికి సేమ్ టైమే పడుతుంది. కాకపోతే ఇందులో కొంచెం రవ్వ ఉండడం వల్ల కొంచెం తొందరగా దగ్గరికి వస్తుంది అంతే. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందంట. ఇంకొంచెం దగ్గరగా రావాలంట. ఇది కొంచెం ఈ టైంలోనే కొంచెం పట్టు చూసుకోవాలంట. అంటే మనం ఇలా గరిటతో ఇలా అంటే కొంచెం జారుగా అవ్వింది కదా, ఇలా ప్యాన్కి సపరేట్గా అవ్విలా ఉండాలంట.
ఇంకా రావాలని చెప్తుంది మా అమ్మ. ముందే ఎక్కువ దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ ఆ వేడి ఉండగా మనకి అవి రావండి, తొందరగా గట్టిపడిపోతాయి అంట. అందుకే కొంచెం జారుగా ఉన్నప్పుడే దించుకుని ప్లేట్లో వేసి చూసుకోమంటుంది. అప్పుడు రాకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చంట. చూసారా, ఆల్మోస్ట్ ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా, ఇంకొచ్చేసినట్టేనంట. చూడండి, ఇలా ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి, అయిపోయిందంట. ఇలా వస్తే సరిపోద్ది అంటుంది మా అమ్మ. ప్యాన్కి సెపరేట్ అవుతుంది కదా, ఇలా కొంచెం ఇలా వస్తే సరిపోద్ది అని చెప్తుంది. చూసుకోండి మీరు కూడా. అలా కొంచెం ప్యాన్కి సెపరేట్ అయితే ప్యాన్ వదిలితే సరిపోద్దంట. దీన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చల్లారనిచ్చుకోవాలి. ఇలా గరిటతో ఇలా పాముకుంటా కలుపుకోవాలంట. మన కోవాలైతే అప్పుడు రెడీ అయిపోతాయి అంట. ఇలా కొంచెం చల్లారి పెట్టుకోవాలంటండి. మనం అలా కలిపికొలితే అది దగ్గరికి ముద్దలాగా వచ్చేస్తుందంట. చూడండి, ఇంకా జారుగా ఉంది కదా, ఇది అలా దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇది ప్లేట్లో కలిపేటప్పటికి ఆ కళాయిలో ఉన్నది కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి. అది ఫస్ట్ ఈ ప్లేట్లోదే కొంచెం టైం పడుతుంది. ఆ కళాయిలో ఉన్నది కొంచెం చల్లారిలోగా వచ్చేస్తుంది. చూడండి, దగ్గరికి వచ్చింది కదా ఆల్మోస్ట్. చూసారా, దగ్గరికి వస్తుందండి. ఇలా వస్తే సరిపోద్దని చెప్తున్నారు. చూడండి, మా అమ్మ చూపిస్తుంది కదా. మా అమ్మకు చేయి నొప్పి పెడుతున్నట్టుంది, ఆపేసింది. చూడండి, వచ్చేసిందని చెప్తుంది. ఇప్పుడు ఒక కవర్కి నెయ్యి రాసి పెట్టుకోమంటుంది. దాని మీద మనం బిళ్ళలు ఒత్తుకోవాలి. చూడండి, అది గట్టిపడిపోయింది కదా. ఇది గట్టిపడేటప్పటికి మనకు ఆ ప్యాన్లో కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి స్వీట్లు చేయాలంటే చాలా ఓపిక కావాలి. మనకైతే ఇంత ఓపిక ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరైతే ట్రై చేయండి. వీళ్ళైతే బాగానే చేస్తున్నారు. చేతికి ముందు కవర్కి నెయ్యి రాసి పెట్టుకుని మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ బాల్స్ చేసుకుని నొక్కుకోవడమేనంట. చూసారా, దాన్ని అలాగా పాముకోవాలంటే చాలాసేపు. అయిపోయిందండి, వచ్చేసింది. ఎంతైనా వీళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువే కదండి. మా అమ్మ చెప్తుంది వచ్చేసిందని, మమ్మల్ని రెడీగా ఉండమని. ఇలా కవర్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుంటే ఇలా ఉండలు చేసిస్తే పక్కన ఒక హెల్ప్ తీసుకుంటే మంచిది. వాళ్ళు చేసిస్తుంటే మనం పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఇలా బిళ్ళలు నొక్కేసుకోవడమే. కొంచెం చేతులకి నెయ్యి రాసుకుంటా బిళ్ళలో చేసుకోవడమేనండి. చూసారా, మీరు కూడా ఈ స్వీట్ కావాలంటే ట్రై చేసుకోండి. ఈ కొలతలతో తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కోవాలో. ఏమాత్రం మీరు షుగర్ తక్కువ వేసినా ఏమన్నా కొలతలు తేడా వచ్చినా రావంటండి. మా అమ్మ ముందే చెప్పేసింది. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఎంతైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంది కదా, అందుకు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనం నార్మల్ కోవా చేసుకుంటాం అలాగే ఉన్నాయి సేమ్.
చూసారా ఇలా పక్కన ఒకళ్ళు ఉంటే తొందరగా అయిపోతాయి. ఎందుకంటే అవి చల్లారిపోయి కొలది గట్టిపడిపోయి తొందరగా అయిపోద్దండి ప్రాసెస్. ఫస్టే కొంచెం టైం తినేస్తుంది. నాకు మొత్తం ఈ కొలతలతో చేస్తే 25 కోవాలు వచ్చినాయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.